కాలం ఎప్పుడు మనదే ఉండదు. కాలం నిర్ణయించినట్లే మనం పోవాలి. మనం చెప్పినట్లు కాలం నడవదు. కాలం నడిచినట్లనే మనం నడవాలి. అంతేగాని మనం అనుకున్నట్లు కాలం ఉండదు. మనల్ని అడిగి కాలం అడుగు ముందుకేయదు. ఆ కాలం అడుగు ముందుకేసినట్లనే మనం నడవాలి. కాబట్టి ఎప్పుడైనా కానీ కాలానుగుణంగా మనం వెళ్ళాలి. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. రాజే సేవకుడవుతాడు, సేవకుడే రాజు అవుతాడు. కాబట్టి ఎప్పుడైనా కాలానుగుణంగా నడవాలి. యుద్ధం తప్పదు అనుకున్నప్పుడు అరచేయి కూడా ఆయుధంగా మారుతుంది. అదే వద్దనుకుంటే ఆయుధం కూడా కట్టెలు నరుకుతుంది. అది మనం నడుచుకునే దాంట్లో ఉంటుంది. ఎప్పుడు మనం అగౌరవంగా ఉండకూడదు. అనవసరంగా ఎవరిని అనరాదు. కాబట్టి ఆ కాలానుగుణంగా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి మన నోరు భద్రంగా ఉంచుకోవాలి. నోరు పాడేసుకుంటే నీతో ఎవ్వరు రారు, నీతో ఎవ్వడు నడచడు, నీవు ఒంటరివాడవు అవుతావు. నోరు ఉంది కదా అని పాడేసుకోవడం మంచిది కాదు. కాబట్టి మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నాలుకకేమి, అది మాట్లాడుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. కానీ మన వీపు అనుభవించేది. కాబట్టి మన నోరు మంచిగా పెట్టుకోవాలి. ఎవరినైనా కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అదే మంచిది. నోరుంది కదా అని గావు చేయడం, అరచడం మంచి పద్ధతి కాదు. మర్యాద ఇచ్చి పుచ్చుకొనవలెను. అప్పుడే నీవు 10 మందిలోన గొప్పవాడిగా వెలుగుతావు. కాబట్టి కాలానుగుణంగా మనం వెళ్ళాలి. జై శ్రీరామ్.